17 ఎంపీ సీట్లుంటే 16కే పోటీ అన్నట్టుండే ఇన్నేండ్లు హైదరాబాద్ సీట్ను అసద్ బాయ్కి రాసిచ్చి రా ఏంది అనిపించేది. ఎవ్వలటు మొకాన ఓకవోదురు, ప్రచారం చేయకపోదురు. క్యాండిడేట్ను పెట్టినమా అంటే పెట్టినాం గంతే. కానీ తాపకు తరీక మారిందబ్బా, సవ్వాలే లేదు. పాత బస్తీల పతార చూపియాల్సిందేనని బీజేపీ పెద్దలు ఫిక్స్ అయినట్టున్నారు. క్యాండిడేట్ సెలక్షన్ కాంచి పాచారం దాకా గట్టిగానే కొట్లాడిండ్రబ్బా. పాత బస్తీల పతంగే గుర్తుందో పువ్వు పూస్తుందో గాని దొంగోట్లేసిరని మాధవిలత మేడం అంటున్నమాట. టైం వచ్చినాక ఓ పోలింగ్ సెంటర్ జొర్రి మిషన్ల మూత మోగిచ్చిర్రు, పోలీసులు ఆపలేదని ఫోటో పట్టుకొచ్చింది. देखो बंद है, हम लोग ये होल से निकाले और पुलिस बोल रहे यहाँ पे लोग नहीं है. ये है यहाँ का डेमोक्रेसी. बिना रिगिंग, अभी रिगिंग चल रहा अंदर. లేలే అంతా ఉత్తముచ్చట రూల్స్ ప్రకారమే నడిచిందని ఆడ డ్యూటీ చేసిన ఆఫీసర్ల మాట. ఈ ముచ్చట ఇట్లుంటే ये तो 38 है, अब 38 लिखा है, उठाइए. మొఖాలు చెకింగ్ చేస్తానికి హిజాబ్ తీపిచ్చినందుకు 2 కేసులైనాయి మేడం మీద. రూల్స్ ప్రకారం ఇది తప్పు, డ్యూటీలు కరెక్ట్ చేస్తలేరని గిట్లా గరం అయ్యింది. ఎక్కడి నుంచి కదా గవర్నమెంట్ నుంచి కదా ముందు నేనే నమ్మకూడదు, గుర్తుపెట్టుకోసం. ఒక తాన మాధవిలత మేడము అసద్ బాయ్ ఎదురువాడే వరకు పోలీసులు అలర్ట్ అయ్యి ఎక్కడోళ్ళని అక్కడ పంపించేసిరు, ఏ లోలి కాకుండా. హైదరాబాద్ సీటు మీద ఇప్పటి బీజేపీ కన్నేసింది కానీ 40 ఏండ్ల కాంచెల్లి మజ్లిస్ పార్టీ గెలుస్తుంది. ఈడ అసదుద్దీన్ ఓవైసీ సార్ మునం పెట్టి 3 మాటల ఎంపీ అయితే అలా నాయన సలావుద్దీన్ ఓవైసీ 6 మాటల పార్లమెంట్ కు అయ్యండు. ఓట్ల మీదకెళ్ళి చూస్తే ముస్లింలయే ఎక్కువ. మొన్నటిదాకా ఎవ్వలకు తెలియని ఈ మేడానికి కమలం పార్టీ టికెట్ ఇచ్చి అమిత్ షా సార్ వచ్చి రోడ్ షో చేసి ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తామని మస్తు ప్రచారం చేసిండ్రు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తున్నా ఈ 2 పార్టీల నడుమే కొట్లాట. నిన్న 146 మంది ఎల్కింకు రుద్దుకున్నారు. అందరు వచ్చి ఓటేయాలని కొందరు గింతగనం కష్టపడ్డా పాయిదాగాలే. ఎవరు గెలిచేది 4 తారీఖు నాటి తెలుస్తుంది కానీ ఎవరు చేయనట్టు ఎరైటీ ప్రచారం చేసిన మాధవిలత మేడానికి అయితే పబ్లిసిటీ మస్తు వచ్చింది పో.